ఏప్రిల్ 13 యోహాను సువార్త 7వ అధ్యాయము 53 నుండి 8వ అధ్యాయము 11వ వచనం వరకు. మనస్సాక్షి శక్తి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. వారు ప్రభువు విన్నపాన్ని విన్నప్పుడు వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారని ఆ స్త్రీపై ఆరోపణ చేసిన వారి గురించి మనం చదువుతాం. వారు ఎంత దుష్టులు మరియు కఠినులు అయినప్పటికీ వారిని పిరికివారినిగా చేసినదొకటి వారిలో ఉన్నది. మానవ స్వభావం ఎంత పతనమైనా వినబడే సాక్ష్యాన్ని దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉంచాడు. మనస్సాక్షి అనేది మనిషి అంతర్భాగంలో అత్యంత ముఖ్యమైన భాగం. అది మన ఆత్మీయ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. అది మనల్ని రక్షించలేదు, అయినా అది ఎవరిని క్రీస్తు వద్దకు నడిపించలేదు. అది గుడ్డిదై దారి తప్పడానికి మొగ్గు చూపుతుంది. అది కుంటిది, అది శక్తిహీనం, అది మనల్ని పరలోకానికి నడిపించలేదు. అయినా మనస్సాక్షిని తృణీకరించవద్దు. తన మనస్సాక్షిని అణచకుండా దాన్ని మృదువుగా ఉంచడానికి ప్రయత్నించేవాడు ధన్యుడు. పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడేలా ప్రార్థించే వ్యక్తి ఇంకా ధన్యుడు. నిజమైన మారు మనస్సు స్వభావం అనే మరో విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. నేనును నీకు శిక్ష విధింపను అని ప్రభువు ఆ వ్యభిచార స్త్రీతో చెప్పినప్పుడు ఆయన ఆ హెచ్చరిక మాటతో పంపించాడు. నీవు వెళ్ళి ఇక పాపం చేయకుము. నీవు ఇంటికెళ్ళి మారు మనసు పొందమని ఆయన వట్టిగా చెప్పలేదు. ఆమె విషయంలో అవసరమైన ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన సూచించాడు. అదే ఆమె తన పాపం నుండి వెంటనే తొలగి పాపం చేయకుండా ఉండే ఆవశ్యకత. ఈ పాఠాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. సంఘ విశ్వాస గ్రంథం క్యాటకిజం బోధిస్తున్నట్లుగా పాపాన్ని విడనాడడమే నిజమైన మారు మనసుకు గొప్ప రుజువు. భావించడం, మాట్లాడడం, ఒప్పుకోవడం, కోరుకోవడం, గ్రహించడం, నిరీక్షించడం, పరిష్కరించడానికి దానికి మించి కలిగి ఉండని మారు మనస్సు దేవుని దృష్టిలో వ్యర్థం. రక్షణకు నడిపించే మారు మనసు విషయంలో మళ్ళీ మారు మనసు పొందనక్కరలేకపోవడమే దానిలోని నిజమైన జీవం. మనిషి తన పాపం నుండి తిరిగి అదే చేయడం మానేంత వరకు అతడు నిజంగా మారు మనసు పొందనట్లే. ధ్యానం కోసం క్రీస్తు రక్తం మాత్రమే మనస్సాక్షిని పవిత్రపరచగలదు. పాప దోషారోపణతో వ్యవహరించడానికి అది మాత్రమే చాలు.